ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క సంవత్సరం 2026 యొక్క వాగ్దానములు ఎంతోమంది తీసుకుని ఉండవచ్చు. ఆ యొక్క వాగ్దానాలతో పాటుగా ఎంతోమంది విశ్వాసులు దేవుడిచ్చేటటువంటి వాగ్దానం సంఘం పరంగా ఒక వాగ్దానం వస్తే ఆ వాగ్దానాన్ని ఎత్తుపట్టి మేము ప్రార్థించాలి అనేటటువంటి విశ్వాసుల కొరకు ఆ దేవుడు నాకు ఇచ్చినటువంటి మాటను మీకు తెలియజెప్పాలనుకుంటున్నాను. మొదటిది ఏంటంటే, ఈ యొక్క సంవత్సరము దేవుడు రెండంతలైనటువంటి మేలును మీ అందరి జీవితాలలో, మనందరి జీవితాలలో జరిగించబోతా ఉన్నాడు. ఆమేన్. సో రెండంతల మేలు, దాని తర్వాత 5 times more. హల్లెలూయా. 5 times more దేవుడి యొక్క అద్భుతాన్ని విశ్వాసులైన బిడ్డల జీవితాలలో ఈ యొక్క సంవత్సరము జరిగించబోతా ఉన్నాడు. సో 5 times more అనగానే జ్ఞాపకం వచ్చేటటువంటి ఒక చక్కటి బలియాగం ఏంటిదంటే, పాప పరిహారార్థ బలి. యేసు ప్రభు మన కొరకు వెల చెల్లించినప్పుడు అక్కడ ఎవరైనా దోచుకునబడితే మరి వారికి రావాల్సింది ఎంత అంటే, కోల్పోయిన దాంతో పాటుగా 5 అంతలు ఎక్కువ ఇవ్వాలా. ఆమె కోల్పోయిన దాంతో పాటుగా 5 అంతలు ఎక్కువ ఇవ్వాలి. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు కోల్పోయాయనుకోండి, ఆ 100 రూపాయలు మరలా తిరిగి నేను పొందుకోవడమే కాదు, కానీ దానికి ఇంకొక 500 యాడ్ కావటం. ఆమె సో గనుక ఈ యొక్క అద్భుతం, ఈ యొక్క గొప్పదైనటువంటి మిరాకిల్ దేవుడు ఆయన బిడ్డల యొక్క జీవితాలలో ఈ యొక్క సంవత్సరం జరిగించబోతా ఉన్నాడు. ఆమె కనుక నమ్మి ప్రార్థించాలి. ఈ విషయాలను ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి విశ్వాసి జ్ఞాపకంలో ఉంచుకొని ప్రార్థన రూపంలో ప్రతి వాగ్దానాన్ని పొందుకోవాలి. ఆమె సో నెక్స్ట్ది ఈ యొక్క 2026లో దేవుడు ఆయన బిడ్డల కొరకు దయచేయబోతున్నటువంటి గొప్ప అద్భుతం ఏంటి అంటే, మీరు మీ యొక్క అపవాది కంటే ఎంతో ఉన్నతమైన స్థలంలోనికి హెచ్చించబడబోతా ఉన్నారు. ఆమేన్. సో దేవుడు మీ యొక్క పొజిషన్ని, లేదంటే మీరు ఎక్కడుంటే అక్కడ ఆ యొక్క పొజిషన్లో దేవుడు మీ యొక్క స్థితిని, లేదంటే మీ యొక్క స్టేటస్ని ఎలివేట్ చేయబోతున్నాడు. అంటే ఒక హైయెస్ట్ పొజిషన్లోనికి, లేదంటే మహిమలో హైయెస్ట్. చూడండి, ఉద్యోగాలన్నట్టే కాదు, ఎందుకంటే ఆత్మీయ లోకంలో ఆ యొక్క స్పిరిచువల్ రెల్మ్లో ప్రతి అద్భుతం, ప్రతి మిరకల్ అనేది ఒక లెవెల్లో జరిగించబడతా ఉంది. ఆమెన్. ఒక ఏరియాలో తక్కువగా, నెక్స్ట్ ఇంకొక ఏరియాలో ఇంకొంచెం ఎక్కువగా. సో ఆ విధంగా ఈ యొక్క సంవత్సరం ఇప్పటి వరకు చూడనటువంటి బిడ్డలు దర్శనాలు చూస్తారు. ఇప్పటి వరకు ఒక కళ అంటే తెలియనటువంటి బిడ్డలు ఆ యొక్క కళలను చూస్తారు. ఆమె మరి కళలు చూసేటటువంటి బిడ్డలకి భావం ఏంటో తెలియదు, కాబట్టి ఆ యొక్క భావం కూడా దేవుడు ఆయన వాక్యం ద్వారా మీకు బోధిస్తాడు. ఆమె సో ఇప్పటి వరకు నేను ఫిజికల్గానే దేవుని వాక్యాన్ని పట్టుకుంటున్నాను, ఆత్మలో నాకు ఆ యొక్క వెలిగించబడటం అనేది, లేదంటే ఎన్లైటన్మెంట్ అనేది నాకు ఇంకా జరగలేదు. కాబట్టి ఈ యొక్క సంవత్సరం కూడా నీవు దేవునితో పాటుగా నడిస్తే, దేవునితో పాటుగా నువ్వు ఉంటే, ఈ యొక్క అద్భుతము దేవుడు విశ్వాసులైన బిడ్డల జీవితాలలో, ఎవరైతే ఆయన వాగ్దానాన్ని నమ్ముతారో అండి, ఆ బిడ్డల జీవితాలలో ఈ అద్భుతం జరిగించబోతున్నాడు. మరి ముఖ్యంగా ఈ యొక్క 2026లో అనేక మంది బిడ్డలు బలహీనతల నుండి, లేదంటే వారికి రావాల్సినటువంటి బ్రేక్ త్రూని పొందుకుంటారు. బలహీనత నుండి బయటకు వస్తారు. ఆ యొక్క రాంగ్ రిపోర్ట్ మీ యొక్క రైట్ రిపోర్ట్గా మార్చబడుతుంది. దేవుడి యొక్క కృప వలన మీ జీవితాలలో గొప్పదనేటువంటి టర్న్ అరౌండ్ జరగబోతా ఉంది. ఆమె కనుక ఆ టేబుల్స్ అనేవి టర్న్ అవుతున్నాయి. హల్లెలూయా. సో ప్రతి ఒక్క బిడ్డ విశ్వాసం ఉంచాలి, నమ్మాలి. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అని అనుకునేటటువంటి బిడ్డలు ఉండవచ్చు. కానీ ఈ యొక్క సంవత్సరం టేక్ కరేజ్. చూడండి, గిద్యోను పిలిచినప్పుడు మరి దాక్కున్నటువంటి వాడే కానీ పరాక్రమ కలిగిన బలాఢ్యుడా అని పిలుస్తున్నాడు. అంటే యేసు ప్రభు వాక్యముని, ఆయన నామాన్ని, ఆయనకు ప్రార్థించే బిడ్డలను దేవుడు ఎల్లప్పుడూ కూడా పరాక్రమం కలిగినటువంటి బిడ్డలుగానే, పరాక్రమం కలిగిన విశ్వాసులాగానే చూస్తూ ఉన్నాడు. కనుక ప్రతి విశ్వాసి ఎవరైతే ఈ వాక్యాన్ని నమ్ముకున్నారో, ఎవరైతే ఈ వాగ్దానాన్ని పట్టుకున్నారో, వారందరి జీవితాలలో గొప్ప అద్భుతం దేవుడు జరిగించబోతా ఉన్నాడు. ఆమెన్. మరి ముఖ్యమైనటువంటి ఒక వాగ్దానం ఏంటి అంటే, ఈ యొక్క సంవత్సరానికి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం చూస్తాము. 7వ వచనంలో మీరు చూసినట్లయితే అక్కడ ఒక ఫిలదెల్ఫియా అనేటటువంటి సంఘానికి దేవుడిచ్చినటువంటి వాగ్దానం మనం చూస్తాం. సో ఆ వాగ్దానం ఏంటంటే, దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయవాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధులు చెప్పు సంగతులు ఇవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండును, నీవు నా వాక్యమును గైకుని నా నామమును ఎరుగను అనలేదు. ఏ బిడ్డలైతే ఈ యొక్క సంవత్సరం అంతా చాలా టఫ్గా వెళ్ళిందో, బలహీనతలోనే ఉన్నావో, మరి హాస్పిటల్స్ విజిట్ చేస్తూనే ఉన్నావో, లేదంటే కుటుంబంలో ఎప్పుడూ సమాధానం లేకుండా ఉందో, లేదంటే నీ యొక్క
హృదయము లేదంటే నీ ఆత్మ నీ శరీరం చాలా భారంగా ఉండిందో, మరి అటువంటి బిడ్డలు ఆ విధంగా అనుభవిస్తూ కూడా యేసు ప్రభువునే నమ్ముకున్నటువంటి అటువంటి బిడ్డల కొరకు మరి దేవుడి యొక్క గొప్పదైనటువంటి వాగ్దానం, ప్రార్థన అంశాన్ని లేదంటే వాగ్దానాన్ని ఆశీర్వాదం రూపంలో మనందరికీ ఇస్తూ ఉన్నాడు. ఆమె కనుక నువ్వు ఎరగనలేదు కనుక యేసుప్రభు ఎవరో నాకు తెలియదు, యేసుప్రభు వద్దు, లేదంటే నాకు ప్రార్థన వద్దు, సంఘానికి వెళ్ళను, లేదంటే వాక్యం వద్దు అని నువ్వు అనలేదు. అంటే కష్టం వచ్చినా కూడా మరి దేవుళ్ళలోనే నిలబడి ఉన్నావు కనుక దేవుడి వాగ్దానం నీకు ఇస్తున్నాడు. అదేంటంటే చూడండి 8వ వచనము, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వేయనేరడు. హల్లెలూయా. దానిని ఎవడు వేయనేరడు. దేవుడు గొప్పదైనటువంటి ద్వారములు 2026లో మీ అందరి జీవితాలలో, మనందరి జీవితాలలో తెరవబోతా ఉన్నాడు. ఆమెన్. గనుక దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ ఓపెన్ డోర్స్, దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ ఆపర్చునిటీస్, బ్లెస్సింగ్స్, మైటీ వండర్స్. చాలా గొప్పదైనటువంటి సంవత్సరం 2026లో మీ సంతోషం పరిపూర్ణమయ్యేటటువంటి సంవత్సరం. ఆమె మీ ఆనందం సెలబ్రేషన్గా మారేటటువంటి సంవత్సరం. నీ యొక్క ఒంటరితనము గొప్పదైనటువంటి వివాహంగా మారబడేటటువంటి సంవత్సరం. నీ యొక్క సాక్ష్యం లేని జీవితం గొప్ప సాక్ష్యంగా మారేటటువంటి జీవితం. హల్లెలూయా. ఇప్పటికీ ఎక్కడో ఉన్నాను మూలలో, కానీ మరి ఆ యొక్క ఫోకస్ నీ మీదికి రాబోతోంది. హల్లెలూయా. హెవెన్లీ ఫోకస్. పరలోకం నుండి దేవుడు ఆయన యొక్క దృష్టి నీ మీద నిలబెట్టి నీవు విశ్వాసం అయినందుకు దేవుడు నిన్ను మరి యొక్క సెంటర్ పాయింట్లోనికి తీసుకురాబోతా ఉన్నాడు. ఆమెన్. గనుక నమ్మిన ప్రతి బిడ్డ విశ్వాసం నుంచి ప్రార్థించాలి. మరి ముఖ్యంగా ఎవరైతే చాలామంది సాతానుడు అంటేనో లేదంటే చీకటి శక్తులు అంటేనో చాలామంది భయపడుతూ ఉంటారు, కానీ విశ్వాసులైన బిడ్డలకు యేసు ప్రభు యొక్క వాక్యమే మనకి ఖడ్గం. ఆమెన్. హల్లెలూయా. ఈ యొక్క వాక్యం వలన మనం శత్రువుని జయించినటువంటి వారము. హల్లెలూయా. జయించవలసినటువంటి అవసరం లేదండి. యేసు ప్రభు మన కోసం ఆల్రెడీ హల్లెలూయా జయించి అట్టి జయోత్సవంలో మనల్ని ఊరేగించాడు. మీరు ఆ యొక్క వాక్యాన్ని చదివితే గనక హల్లెలూయా. గనక ఆల్రెడీ మనం విజయం పొందుకుని ఉన్నాం. విజయం పొందుకున్నటువంటి వ్యక్తి మళ్ళీ ఎందుకు యుద్ధానికి వెళ్తాడు? కనుక యుద్ధం నీది కాదు, యుద్ధం యెహోవాది. హల్లెలూయా. నీకు ఆల్రెడీ విజయం అనుగ్రహించబడింది. అట్టి విజయాన్ని నువ్వు సెలబ్రేట్ చేసుకోవాలి యేసయ్యను బట్టి. హల్లెలూయా. యేసు ప్రభు నాకు ఇచ్చిన, చూడండి, నాకు సింప్టమ్ కనబడింది అనుకోండి, యేసయ్యా నీవు పొందిన దెబ్బల వలన నాకు స్వస్థత కలిగింది, ఈ యొక్క నీవు అనుగ్రహించబోతున్నటువంటి గొప్పదైన ఆరోగ్యానికే నేను నిన్ను సెలబ్రేట్ చేసుకుంటాను అన్నాను. ఆమెను. గనుక ప్రతి ఒక్కరు ఈ సంవత్సరము నమ్మి విశ్వాసం ఉంచి మీ జీవితంలో దేవుడు అనుగ్రహించే గొప్పదైన ఆశీర్వాదాన్ని పొందుకుందరుగాక. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించండి. దేవుడు మీ జీవితంలో గొప్పదైనటువంటి మైటీ మిరకల్స్, గొప్పదైనటువంటి వండర్స్ దేవుడు మీ జీవితంలో మీ ద్వారా, మీ కుటుంబాలలో, మీ స్నేహితులలో, మీరు ఎక్కడ పని చేస్తే అక్కడ జరిగించబోతున్నాడు. కనుక నమ్మిన ప్రతి బిడ్డ ఆమెను రిసీవ్ ఇట్ అనాలి. హల్లెలూయా. సో దేవుడి వాక్యమును దీవించునుగాక. మీ అందరి జీవితాలలో 2026 గొప్ప సంవత్సరముగా ఉండునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఎదురు చూస్తున్నటువంటి అద్భుతము మిమ్మల్ని ఎదుర్కొంటే ఏ విధంగా ఉంటుందండి? హల్లెలూయా. సో ఆ విధంగా అబ్రహామును మరి దేవుడు ఎదుర్కొన్నప్పుడు ఎంత గొప్పదైన సెలబ్రేషన్ ఉండిందో. హల్లెలూయా. సో అటువంటి గొప్పదైనటువంటి అద్భుతాలను దేవుడు నిన్ను ఎదుర్కొని నీ జీవితంలో నింపబోతా ఉన్నాడు. ఆమెన్. ఆయన యొక్క హస్తము నీ పైన ఉండబోతా ఉంది. హల్లెలూయా. సో ఆయన శత్రువునికి, నీ యొక్క శత్రువుకి దేవుడు గొప్ప విజయం, నీకు శత్రువు పైన నీకు గొప్ప విజయం ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. సో గనుక ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.